ఆమ్లెట్ ఇడ్లీ అండి ఇది. చూడండి చక్కగా ఇడ్లీలా వేసాను నేను. దీంతో సరదాగా కర్రీ వండుకుందాం. ఆమ్లెట్ ఇడ్లీని జాగ్రత్తగా వేపుకొని లైట్గా వేపుకోవాలి, ఎక్కువ కాదు. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కొద్దిగా జీలకర్ర వేసుకొని పోపు పెట్టుకోవాలి. ఇవి ఉల్లిపాయలు బాగా వేగాలి. తర్వాత టమాటాలు వేసేసుకోవడమే, అంతే సింపుల్. తగినంత ఉప్పు కారం వేసుకుంటే మన పులుసు రెడీ అయిపోతుంది. టమాటాలు వేసిన తర్వాత ఉప్పు, కారం, పసుపు, మళ్ళీ వన్స్ అగైన్ మా అమ్మ చేసిన స్పెషల్ మసాలా వేసేసి బాగా వేపుకున్న తర్వాత ఇడ్లీలు వేసేయడమే. వేసేసాం, జాగ్రత్తగా కలిపేసుకున్నాం. బాగా వేగిన తర్వాత లైట్గా వాటర్ వేసుకుంటే అంతా రెడీ అయిపోతుంది. వెంటనే బాయిల్కి వచ్చింది. దీనిలో మన ఆమ్లెట్ ఇడ్లీని వేసేసుకుందాం. మేము 5 ఉన్నాం, 5 ఇడ్లీలు. గుమ్మ వాసన వస్తుందండి, మంచి వాసన వస్తుంది. అయిపోయింది, కూర అయిపోయింది. మన కూర కూడా రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో ఆమ్లెట్ ఇడ్లీ కర్రీ, టమాటా పులుసు ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ నైట్.